హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రుచి వాహిని. ఇవాళ నేను మీకు మహారాష్ట్రియన్ డిష్ మేథాంబా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చూద్దామా మరి. మేథాంబాకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. మామిడికాయను పీల్ ఆఫ్ చేసి ముక్కలు తరిగి పెట్టాను. సో ఆ ముక్కలు, మామిడికాయ ముక్కలు 1 కప్పు తీసుకున్నాను. సో 1/2 కప్పు బెల్లం పొడి తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1.5 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, బడీ షేప్ ఉంటుంది కదా సోపు, అది 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత నూనె. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత సోపు, ఈ మూడింటిని మీకు ఓపిక ఉంటే ఇందులో క్రష్ చేసుకోండి. ఇందులో వేసి క్రష్ చేసుకోండి. మీకు ఓపిక లేదు అంటే అన్నీ మిక్సీ జార్లో ఒకటేసారి వేసేసి సోపు, జీలకర్ర, ధనియాలు ఆన్ ఆఫ్ చేసి కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ ఫైన్ పౌడర్ చేయకండి. కొనం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి బాణలి పెట్టేసి అందులో కాస్త నూనె వేయండి. 2 స్పూన్స్ అంత నూనె వేసాను. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేస్తాము. తర్వాత కొంచెం హింగు వేయండి. తర్వాత మెంతులు, హాఫ్ స్పూన్ వేయండి. తర్వాత ముక్కలు వేసాం కదా, మామిడి ముక్కలు ఇది వేయండి. ఇందులో కాస్త నీళ్లు వేయండి. మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కాస్త మెత్తబడేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి 1.5 స్పూను కారం వేసాను ఫ్రెండ్స్. తర్వాత బెల్లం వేసాను 1/2 కప్పు. తర్వాత తగినంత ఉప్పు. బాగా కలిపేసేసి వీటిని కాస్త నీళ్ళు వేద్దాము. ఉప్పు, కారము, బెల్లము వేసాక కాస్త నీళ్ళు వేసాను. మళ్ళీ మూత పెడదాము. చూద్దామా ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, కారము అన్నీ వేసాము. ఇప్పుడు ఇది సాఫ్ట్ అయింటే చూద్దాము, సాఫ్ట్ అయిందా. అయింది ఫ్రెండ్స్. చూద్దాం, ఇరిగిపోతుంది, ఈజీగానే ఇరిగిపోతుంది. సో అయిపోయింది. ఇప్పుడు కొంచెం పలుచగా ఉన్నా చల్లబడ్డాక ఇది గట్టిగా అయిపోతుంది. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే కాస్త నీళ్లు వేసుకోండి. సో మేథాంబా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. సో వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకుందామా.
ఈ మేథాంబా మనము చల్లగయ్యాక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ ఇంటికి సడన్గా వచ్చారనుకోండి, సో కూర చేసే ఓపిక లేదు మీకు, లేదు ఏదైనా దోశతో చట్నీ చేసే ఓపిక లేదంటే ఇది మీరు ఇవ్వచ్చు, రెడీగా ఉంటుంది. 1 మంత్ వరకు బాగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో మహారాష్ట్రియన్ రెసిపీ మేథాంబా రెడీ ఫ్రెండ్స్. బాగా వేడివేడిగా ఇది చపాతీతో తినొచ్చు, మీరు పరాటాతో తినొచ్చు, ఇష్టం ఉంటే అన్నంతో కూడా తినొచ్చు. ఇది దోశతో కూడా తినొచ్చు, దోశతో, చపాతీతో, పుల్కాతో, పరాటాతో తినొచ్చు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందామా ఫ్రెండ్స్.